రెడ్డి గారు. సార్ నమస్కారం. డిప్యూటీ మేయర్ గారు. నమస్తే మేడం. సార్ నమస్కారం. విశాఖపట్నంలో మీ ఇంటికొస్తే మాకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తారు? మీరు మా ఇంటికి వస్తే విశాఖపట్నంలో చక్కగా భోజనం పెట్టి పంపిస్తాం మేడం మీకు. ఎందుకంటే మీకు చాలామంది అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూడడానికి వస్తారు, మీతో సెల్ఫీలు దిగుతారు, వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా చెప్పాలంటే విశాఖపట్నం విషయానికి వస్తే మేమంతా కూడా పుట్టి పెరిగినటువంటి ప్రాంతం విశాఖపట్నం. విశాఖపట్నం మొన్న ఒకసారి మా మినిస్టర్ గారు, టూరిస్ట్ మినిస్టర్ గారు కందుల దురేష్ గారితో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో చూడచక్కని ప్రాంతం ఏది అని చెప్పుకోగలిగితే అది విశాఖపట్నమే గోవిందరెడ్డి. అది అంత అందమైనటువంటి సిటీని ఇంకా కూడా డెవలప్ చేయడానికి నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నానని చెప్పేసి నాతో 2 days బ్యాక్ చెప్పారు. నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా చూడాలనుకున్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా చెప్తా ఉన్నాను. అలాగే సంక్రాంతి తర్వాత ఇంత చక్కని ఉత్సవాలు జరుపుతున్నటువంటి విశాఖపట్నం మా నాయకులందరికీ, అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా విశాఖ ఉత్సవం ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు 2-3% అయితే ఇంట్లో కూర్చొని టీవీలో చూడాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం. తాతారావు గారు నమస్కారం. సార్, మీరు విశాఖపట్నంతో ఉండేటువంటి మీ అనుబంధాన్ని, అలాగే ఈ విశాఖ ఉత్సవాల్లో మీరు ఏది ముచ్చటగా చూడాలనుకుంటున్నారు? అన్నీ చూడాలనుకుంటున్నాం, బట్ మీరు తప్పకుండా. నాకు దాదాపు 40 సంవత్సరాల క్రితం నుంచి ఈ పక్కనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను పీజీ చేయటం, ఇక్కడే చదువుకోవటం, ఈ ఆర్కే బీచ్ నాకు రోజువారీ నిలయం. అందుకు బాగా నేను జీవితం అంతా గుర్తుంచుకునే ప్రాంతం ఇది. దాంతోపాటు విశాఖపట్నం అనేటువంటిది, ఈ చిరునామా విశాఖపట్నం దేశ విదేశాల్లో ఈ కార్యక్రమం చూడటం ద్వారా విశాఖపట్నం తాలూకా ఒక బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనేటువంటిది ప్రభుత్వం ఉద్దేశం. ఆ ప్రభుత్వ ఉద్దేశానికి అధికారులందరూ, మా టూరిజం శాఖ కూడా మంచిగా నిర్వహించింది. దాంతో మీరు కూడా వచ్చి నగరానికి మంచి స్పందించారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను అంటున్నారు కాబట్టి మీరు చేసిన ఒక చిలిపి పని ఏదైనా చెప్పొచ్చు కదా? నేను శిల్ప పనులు ఏం చేయలేదమ్మా. ఇక్కడ యూనివర్సిటీ పక్కనే ఉంది కాబట్టి చదువుకుంటూ వాళ్ళతో చేసే ఉంటారని వంశీ గారు అంటున్నారు. పక్క నుంచి వంశీ నాకంటే బాగా తెలుసు. ఆయనకి వంశీ గారు చేసి ఉంటారంటారా? అంటారు. ఆయన బాగా సినిమాలతో పని ఉంది. నేనైతే ఇక్కడే ఎక్కువ మందికి ఈ నగరం గురించి, భవిష్యత్ అవసరాల గురించి చెప్పేదానికి ప్రయత్నం. 14 ఏళ్ల వయసులో కూడా అలాగే చెప్తారా సార్? 14-15 అంటే ఈ ప్రాంతం అలాంటిది. సంస్కృతి సంప్రదాయాలకి ఈ మంచి నిలయం విశాఖపట్నం. అందుకు అట్లా చెప్తాం. ఓకే, అలా చేస్తారు. చిన్నప్పటి నుంచే సార్ స్థితప్రజ్ఞతో ఇదే చెప్పారు, నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్. సురేంద్ర బాబు గారు సార్ నమస్కారం. సార్, మీది ఏ ఊరు? మాది అనకాపల్లి అండి. అనకాపల్లి. అయితే అనకాపల్లి ఉత్సవాలకి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 29-30వ తారీఖున జరగబోతున్నాయి. యాక్చువల్గా ఈరోజు మా అనకాపల్లిలో వేల్పుల మీద గేరం పండుగ అవుతుందండి. 5 లక్షల మందితో జరుగుతుంది. సో అది పక్కన పెట్టి మా విశాఖ ఉత్సవ ప్రోగ్రామే పాల్గొన్నాం. విశాఖపట్నం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ పెద్దలందరూ కూడా చెప్పారు. మేము అనకాపల్లికి ఇక్కడికి 40 కిలోమీటర్స్. మా బిజినెస్లు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. డైలీ అనకాపల్లి నుంచి వచ్చి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతుంటాం. ఇక్కడ పుట్టడం మా అదృష్టం. ఈ విశాఖ అంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టం. ఇక్కడ పారిశ్రామిక కానీ టూరిజం పరంగా కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు, ఈ విశాఖకి మీలాంటి ఒక గొప్ప యాంకర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తాతబ్బాయి గారు, తాతయ్య బాబు గారు సార్ నమస్కారం. నాకెందుకో మీరు దుర్గేష్ గారిని నేను పాట పాడమని అడిగినప్పటి నుంచి నన్ను అడగొచ్చు కదా, నేను పాడతాను, ఆయన ఎందుకు అడుగుతున్నారు అన్నట్టుగా చూసినట్టు అనిపించింది. నా మనోనేత్రంతో చూశాను నేను. లేదమ్మా, నేను అందరికీ నమస్కారం. నేను ఈ విశాఖ జిల్లాలోనే పుట్టి పెరిగాను. ఇక్కడే పూర్తిగా అవుతుంది. నేను మొట్టమొదటిగా విశాఖపట్నం రావడం అయితే 7th చదివేటప్పుడు 81లో రావడం జరిగింది. 81లో వచ్చి ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ,
బీచే చూడడం జరిగింది 81లో. మా చిన్నాన్న గారు ఒక పోర్ట్ ఎంప్లాయ్ ఉంటే వారి ఇంటికి వచ్చి 81లో దసరా సెలవులకు వచ్చి రావటం, మరి ఈ ప్రాంతవాసిగా ఈ జిల్లాలో పుట్టడం చాలా సంతోషం. ఎందుచేతంటే ఈ జిల్లాలో ఇటు బీచే కాదు, అన్ని రకమైనటువంటి ఒక ఏజెన్సీ ప్రాంతం అంటే ఆంధ్ర ఊటీ అరకు కానీ, అంటే ఇప్పుడు 3 జిల్లాలు అయినా సరే, అటు అనకాపల్లి జిల్లా వ్యవసాయ రంగంలో కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి జిల్లా ఈ విశాఖ జిల్లా. మరి ఇటువంటి విశాఖ ఉత్సవం జరగడం కూడా చాలా చక్కగా మా జిల్లా ప్రజలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, అంటే ఈ జిల్లాలో విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ స్థిరపడినటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. మరి వారి బంధువులు కూడా అందరూ వచ్చి ఈ ఫెస్టివల్లో ఆనందింపజేసి ఈ ఉత్సవాన్ని ఇంకా జయప్రదం చేయవలసింది అది కోరుతూ సెలవు తీసుకున్నాడు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే విశాఖపట్నంలో కల్చరల్ యాక్టివిటీస్కి అలాగే స్పోర్ట్స్కి గేమ్స్కి కూడా చాలా పెద్దపీట వేస్తారు. ఇక్కడ ఉండేటువంటి పార్కుల్లో స్కేటింగ్ రింకులు కానీ, లేదంటే ఇక్కడ ఉండేటువంటి కళాకారులు వాళ్ళ నృత్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలు కానీ మనం ఎక్కువగా విశాఖపట్నంలో ఉండేటువంటి కళాకారుల్లో చూస్తూ ఉంటాము. సో మరొకసారి విశాఖ ఉత్సవాలకు వచ్చినటువంటి క్రమశిక్షణకి మారు పేరు అని చెప్పాం కదా, నిజంగా చెప్తున్నాను సార్, ఎన్నో ఈవెంట్లు చేస్తూ ఉంటాం. ఈరోజు ఇంత జరుగుతున్నా సరే వాళ్ళందరూ కూడా అలజడి ఏమైనా ఉంటే అలల్లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా స్థితప్రజ్ఞతతో కూర్చున్నారు సార్. ఇది మ్యాటర్. సార్ నమస్కారం సార్. గోవింద్ గారు మీ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? ఒక్కొక్కళ్ళు 7th క్లాస్కి 6th క్లాస్కి వెళ్తూ ఉన్నారు, మీరు ఏ క్లాస్కి వెళ్తారు? అందరికీ నమస్కారం. ఈ టీవీ విశ్లేషణ చేస్తున్న ప్రేక్షకులకి, మరి ఈ ప్రోగ్రాం చేసిన అందరికీ, వేదిక పైన ఉన్న అతిథి మహారాజులందరికీ, ముఖ్యంగా ఇక్కడ లేకపోయినా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్ల ద్వారా ఈ ప్రోగ్రాం ఈవెంట్ పెట్టిన చంద్రబాబు గారికి మరియు టూరిజం మంత్రి గారికి, మా జిల్లా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను 14-19 ఎమ్మెల్యేని ఆ రోజు చూసాం విశాఖ ఉత్సవాలు. 19లో ప్రభుత్వం వచ్చి 14 ప్రభుత్వం వచ్చిన తర్వాత 15లో పెట్టారు ఇదే ప్లేస్. మళ్ళా తర్వాత 19 తర్వాత కనుమరుగు అయిపోయింది విశాఖపట్నం. అది చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న లీడర్. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళా విశాఖోత్సవాలు స్టార్ట్ చేసేందుకు మా నాయకుడికి మరొకసారి, ఎందుకంటే సంక్రాంతి తర్వాత మళ్ళా పండగ వాతావరణం క్రియేట్ చేస్తూ, ఇక్కడే కాదు జిల్లా విభజన జరిగిన తర్వాత అనకాపల్లిలో కూడా పెట్టాలని గతంలో అరకులో పెట్టారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా. ఇప్పుడు అనకాపల్లి కూడా పెట్టేందుకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఇది ప్రతి ఒక్కరు కూడా, మన విశాఖపట్నం కాదు, ఈ టీవీలోని ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా, లైవ్ చూసిన టీవీ ప్రేక్షకులందరూ కూడా మన విశాఖపట్నంలో కూడా ఇంత మహత్వమైన ఉత్సవాలు చేస్తున్నారని వాళ్ళకి కూడా ఒక గర్వంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తే మనం ఇంత గర్వంగా ఫీల్ అవుతారంటే ఈ ప్రోగ్రాం అంతా నిజంగా గ్రేట్. అంతా ఓన్లీ వన్ మ్యాన్ నారా చంద్రబాబు నాయుడు గారు, సెకండ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. మా జిల్లా నాయకులు కూడా, విశాఖపట్నం జిల్లా నాయకులు కూడా మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. మరొక్కసారి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన టీం వర్క్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీకు కూడా మంచి ఎంకరేజ్ చేస్తూ మంచి యాంకరేజ్ చేస్తున్నది మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ పివిజి కుమార్ గారు సార్ నమస్కారం. నమస్కారమ్మా. సార్ మీ అనుభవాలు ఏమైనా మీరు షేర్ చేసుకుంటారా విశాఖపట్నం గురించి? ఖచ్చితంగానమ్మా. పరిపాలన చేసే వ్యక్తికి మంచి ఆలోచనలు ఉంటే పాలన ఎలాగుంటుందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నామమ్మా. విశాఖ నగరం కానీ నగర ప్రజలు కానీ బాగుండాలని చెప్పి ఎప్పుడూ నిరంతరం కోరుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని సంతోషపెట్టడానికి, వారు ఎంత శ్రమ పడుతూ ఉన్నారో, వారు బాగుండాలని కోరుకుంటూ ఉన్నారో చెప్పడానికి ఈ ఉత్సవాలు ఒక ప్రధాన కారణం అమ్మ. వారితో పాటు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా చాలా బ్రహ్మాండంగా విశాఖ నగరానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు. గతంలో మీరు పెద్ద తుఫాను వచ్చింది, ఉద్దుత్ తుఫాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే స్టే చేసి అది రిస్టోర్ అయ్యే వరకు కూడా కష్టపడి పనిచేసి ఆ రోజు విశాఖ నగరవాసుల యొక్క మనసును దోచుకొని ఈరోజు మొత్తం మరి దాని కృతజ్ఞతగానే చంద్రబాబు నాయుడు గారు విశాఖ నగరవాసుల్ని గుర్తుపెట్టుకొని మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కలెక్టర్ గారు సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ వాట్ వుడ్ యూ లైక్ టు షేర్ అబౌట్ தி எக்ஸ்பீரியன்ஸ் வித் விசாகப்பட்டினத்தோ? சார் தமிழில் பேசலாம் சார். கண்டிப்பாக பேசலாம். ஆனால் யாருக்குமே పురియాదు. తెలుగులోనే అదే మాట్లాడాలి. మేమిద్దరమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు అనిత గారికి అర్థమవుతుంది కాబట్టి మనం తమిళ్లో మాట్లాడద్దు. துர்கேஷ் சாருக்கு கொஞ்சம் கொஞ்சம் தெரியும் சார். நல்லாவே தெரியுது மேம். நல்லாவே தெரியும் சார். அதனால நம்ம பேச வேண்டாம்.
ఓకే మ్యామ్, ఓకే తెలుగునే మాట్లాడతాను తెలుగులోనే మాట్లాడదాం. తప్పకుండా. సో యాజ్ ఇన్ విశాఖపట్నం కలెక్టర్, వాట్ డూ యూ సీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం అండ్ పీపుల్ ఆఫ్ విశాఖపట్నం ఇస్? ద బెస్ట్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం ఇస్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. వావ్, విశాఖపట్నం సూపర్, ప్రజలే గట్టిగా ఒకసారి చప్పట్లు. మీ గురించే, మీరందరూ నాలాగే చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు ఇప్పుడే. చాలా హంబుల్, చాలా గ్రౌండెడ్, అందరూ మంచిని కోరుకుంటారు. ఎటువంటి అలజడ చేయకుండా మీరు ఇప్పుడే చూస్తున్నారు ఆడియన్స్ని. సో అలాంటి మంచి వ్యక్తులు ఉన్న నగరం. ఇక్కడ వస్తేనే యూ విల్ ఫీల్ అట్ పీస్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఐఎమ్ హ్యాపీ టు బీ ద కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం. ఇట్స్ అ బ్లెస్సింగ్. నిజంగా చెప్పాలంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఏ ఐఏఎస్ అధికారి అయినా కలెక్టర్ అవ్వాలని కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ అంటే విశాఖ కలెక్టర్ అవ్వాలని కోరుకుంటారు. సో అలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఉదాహరణకి యోగాంధ్ర కానీ, సిఐఏ సమిట్ కానీ, ఈరోజు జరుగుతున్న విశాఖ ఉత్సవ్ కానీ కండక్ట్ చేసే అవకాశం నాకు దక్కింది. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే సిపి గారు, సార్ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలి అంటే మాకు పోలీస్ సహకారం లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. ముందుగా మీకు అలాగే మీ సిబ్బందికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు సార్. కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ యువర్ ఫ్యాన్. ఓ సార్, సార్ థ్యాంక్ యూ. నాకు సిపి గారు తెలుసా అని చెప్పుకుంటాను నేను ఇంకా. సో సార్ చెప్పండి సార్, విశాఖపట్నం వాస్తవ్యుల గురించి అలాగే ఈ నగరం గురించి. ఇప్పుడు నేను బెంగాల్లో పుట్టి పెరిగాను. పెళ్ళి జరిగింది బెంగాల్లో. పెళ్ళి జరిగిన తర్వాత వైఫ్ అడిగారండి హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి. సో రకరకాల ప్లాన్స్ చేశారండి నా వైఫ్. నేను ఓకే అనలేదు, కాదనలేదు. స్ట్రేట్గా మా అప్పుడు పోస్టింగ్ జమ్మలమడుగు, కడప జిల్లా. ట్రైన్ ఎక్కాను, కొడమండల్ ఎక్స్ప్రెస్. వైజాగ్లో దిగిపోయాను. వైఫ్కి తెలియదు ఈ ప్లేస్ ఎక్కడ. వైఫ్ అడిగారండి ఇది జమ్మలమడుగు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఈ వైజాగ్ చూస్తున్నాను, నువ్వు ఎందుకు ఇక్కడ దిగావు? చెప్పాను ఇదే మా హనీమూన్ డెస్టినేషన్. అప్పుడు వైఫ్ అడిగారండి ఎందుకు వైజాగ్ హనీమూన్ డెస్టినేషన్ ఎందుకు? నేను చెప్పాను మా బెంగాల్లో సముద్రం చూడాలంటే దిఘా వెళ్ళాలి, హిల్స్ చూడాలంటే డార్జిలింగ్ వెళ్ళాలి. విశాఖ వచ్చేసి దిఘా ప్లస్ డార్జిలింగ్, ఒకవైపు సముద్రం మరోవైపు. సో ఇటువంటి అందం మన భారతదేశంలో ఎక్కడ లేదు. అటువంటి అందమైన నగరం మన విశాఖపట్నం. అందుకే హనీమూన్ డెస్టినేషన్గా సెలెక్ట్ చేశాము. సో అందరికీ నేను చెప్పాను మీరు హనీమూన్ డెస్టినేషన్ ఎంజాయ్ చేయాలంటే వైజాగ్ రావాలి. అటువంటి అందం ఇక్కడ ఉంది. ఈరోజు మనకు విశాఖ ఉత్సవం మన అందరికీ గర్వకారణం. అదే మాదిరిగా విశాఖ సిపిగా పనిచేయడానికి నాకు అదృష్టం వచ్చింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే ఏ హస్బెండ్కైనా సరే కొంచెం క్రిటికల్ క్వశ్చన్ సార్, మీరు ఆలోచించుకొని సమాధానం చెప్పండి. మీ ఆవిడ ఇంట్లో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండుండొచ్చు. మీ మ్యారేజ్ డేట్ ఏంటి? నేను ఆలోచిస్తున్నారు. 19th January 2026 అంటే 5 డేస్ క్రితం నా 25th యానివర్సరీ కంప్లీట్. వావ్ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సచ్ అన్ ఇన్స్పిరేషన్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనకాపల్లి అండ్ అలాగే అరకు ఫెస్ట్ని కూడా ఆర్గనైజ్ చేయాలి అంటే దాని వెనకాల ఒక విజన్ ఉండాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి, ఇంతమందిని ఒక తాటిపైన నడిపించేటువంటి ఒక గ్రేట్ విజనరీ అయి ఉండాలి. దట్స్ నన్ అదర్ దాన్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తున్నాము. సార్ మేమందరం ఫోన్లకే పరిమితం అవుతున్నటువంటి ఈ రోజుల్లో రండి, మీరందరూ ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొనండి అని చెప్పి మాకు ఆంధ్రప్రదేశ్ అందాలని ఇంత అందంగా చూపిస్తున్నటువంటి మీకు, అలాగే మా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఐటీ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, కందుల దుర్గేష్ గారు మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ వారికి, అండ్ ఏపీటీడీసీ చైర్మన్ శ్రీ ఎన్ బాలాజీ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయుల స్వామి గారికి, ఎంపీ గారులకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా గట్టిగా మీ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచెప్పండి వైజాగ్ వాస్తవ్యులు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో తదుపరి అందరూ వేదిక మీదకి వచ్చి క్రాకర్స్ షో ప్రారంభం కాబోతుంది. కానీ దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ టూరిజం సంబంధించిన ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము.
అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం ఏవీని ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరిగింది. అసలు ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడి నుంచి ప్రారంభమై 9 రోజులు జరగబోతోంది. ఇది ఎలా ఉంది అంటే ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి అరకు కాఫీలోకి అనకాపల్లిలో ఫేమస్ అయినటువంటి బెల్లం కొంచెం వేసుకొని ఆర్కే బీచ్ దగ్గర కూర్చొని చక్కగా తాగినట్టుగా ఉంది. అంత బ్యూటిఫుల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.